యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. దేవాంశ్ వాటికి లొంగే రకమే అయితే ఎప్పుడో దేవాంశ్ నా వశమయ్యేవాడు. ఇలా రెండో పెళ్లి వరకు ఆగాల్సి వచ్చుండేది కాదు. ఏంటలేఖ్య అలా మాట్లాడి నిన్ను నువ్వు చిన్నబుచ్చుకుంటున్నావు. చాలా మంది ఆడవాళ్లు తమ అందం చూసి ఎవరైనా పడిపోతారనుకుంటారు. కానీ ఆ అందం ఆకట్టుకునే నేర్పుంటేనే పడతారన్న సంగతి తెలుసుకోరు. మనం ఎప్పుడూ ఒకేలా ఉంటాం, కానీ వాళ్లకి అందంగా కనిపించే క్షణాలు కొన్నుంటాయి. అవి తెలుసుకోవాలి. ఇంతవరకు నీ తెలివితేటల్ని మాత్రమే వాడావు. ఇప్పుడు నీ అందాన్ని తెలివిగా వాడుకో. ఆలోచించు, నీకే అర్థమవుతుంది. ఇప్పుడు థ్యాంక్స్. అయితే నీకు అర్థమైపోయినట్టే. ఇక మొదలుపెట్టు. ఏం నిర్ణయం తీసుకుపోతున్నావు బావా? నన్ను గుర్తిస్తావా లేక విస్మరిస్తావా? నేను ఇంటి నుంచిటే వెళ్ళిపోవడమా లేక తిరిగొచ్చే దారులు తెరుస్తావా? ఏం చేయబోతున్నావు బావా? వైదేహి అయిపోయింది. అయ్యో డ్రైవర్, కొంచెం ఏదైనా హోటల్ కనిపిస్తే కారాపు. అలాగే అమ్మా. అదిగో అక్కడికి హోటల్ ఉంది, ఆపు. త్వరగా ఆపు. అంజీ, కొంచెం ఆ హోటల్ దగ్గర టిఫిన్ తీసుకురావా. మీరు కూడా రండి అమ్మాయి గారు. అమ్మని అక్కడికి తీసుకురావటం బాగోదు, ఇక్కడికి తీసుకురా. అమ్మాయి గారు, అది ఏంటంజీ, నువ్వటు వెళ్ళగానే నేను ఇటు నుంచిటే పారిపోతానా? అది కాదమ్మాయి గారు. నాకు అర్థమైందిలే. ఇంట్లో వాళ్ళు నీకేం చెప్పారో నాకు తెలీదు, కానీ నేను మాత్రం అమ్మ నదిలి ఎక్కడికి వెళ్ళలేను కూడా. అసలు అలాంటి ఆలోచన ఉన్నదాన్నే అయితే వచ్చుండేదాన్నే కాదు. మీ అందరికీ ఒక విషయం అర్థం కావడం లేదు. నా బావ మనసు నన్ను గుర్తించినప్పుడు నేను ఇంట్లో ఉన్నా బయట ఉన్నా ఎక్కడ ఉన్నా జరిగే నిశ్చితార్థం జరుగుతుంది, అది ఆగదు. అలా కాక నా నమ్మకం నిజమే. నా బావ నన్ను గుర్తిస్తే ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా నా వేలు పట్టుకు నడిచిన నా బావ ఇంకొకరి వేలికి ఉంగరం తొడగడు. ఆ నమ్మకంతోనే నేనిక్కడున్నా. ఇంకా నీకు నమ్మకం కుదరకపోతే డ్రైవర్ని ఇక్కడే కాపలాగా ఉంచి నువ్వు వెళ్ళు. క్షమించండి అమ్మా. అన్నా, టిఫిన్ చేద్దాం పదా. నేను తీసుకొస్తాను అమ్మాయి గారు. వైదేహి, ఇంకా ఎంతసేపు? ఆకలేస్తుంది. బిస్కెట్లు అయిపోయాయి. తీసుకుని వచ్చేస్తున్నారు, కాసేపాగు. చూడు వైదేహి, అయిపోయినాయి. తీసుకొస్తున్నారమ్మా.
వచ్చింది. మీరు అమ్మగారికి తినిపిస్తూ ఉండండి, నేను టిఫిన్ చేస్తాను. అలాగే. తినిపించు. త్వరగా. బాగుందా? బాంది పెట్టి తొందరగా. బాగుందా? పెట్టు. పెడుతున్నా. నువ్వు తిను. నేను తర్వాత తింటాను, నువ్వు తిను. అమ్మాయి గారు, ఆ చట్నీలో కారం ఎక్కువ అయిపోయిందని అది పక్కన పెట్టారంట. ఇదిగోండి, ఈ చట్నీ తీసుకోండి. తీసుకోండి అమ్మాయి గారు. వైదేహి ఆకలేస్తుంది, పెట్టు. ఎంత కారం ఎలా తింటున్నావమ్మా? నాకు బాగుంది, పెట్టు. ఆకలేస్తుంది. తినిపించు, తొందరగా తినిపించు. తొందరగా తినిపించు వైదేహి. వైదేహి, ఇక్కడున్నావా? చెప్పు బావా. నీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను. దేనికి బావా? నువ్వు ముందు ఆ పని ఆపిటి చూడు. నీకోసం అన్నం తీసుకొచ్చాను. నాకోసం నువ్వు తేవడం ఏంటి బావా? నేనే కిందకొచ్చేదాన్ని కదా. ఉదయం నుంచి టిఫిన్ కూడా చేయకుండా పనులన్నీ చేస్తున్నావు. నాకు తెలియదు అనుకుంటున్నావా? నువ్వు కిందకొచ్చి తింటే నీ కడుపు నిండుతుంది. కానీ నేను పైకొచ్చి నీకు తినిపిస్తేనే కదా నా మనసు నిండుతుంది. తిను. ఏంటి, నా చేత్తో తినవా? తినవా అని అడుగుతావేంటి బావా? నీ చేత్తో విషం ఇచ్చినా హాయిగా తీసుకుంటాను. అదిగో, ఆ మాటలే వద్దనేది. అనొచ్చు బావా, ఎందుకంటే నీ చేయి తాకి నా నోటికొచ్చేసరికి విషం కూడా అమృతమైపోతుంది. అయితే ఈ అమృతం తిను. ఆ ఇంకొంచెం తిను. అయినా మొత్తం నువ్వు తినేయడమేనా? నాకు తినిపించడం ఏం లేదా? బావా అది తినిపించవా? సరే, నేనే తింటాను. బావా, ఎందుకొద్దు? ఓ, నీ ఎంగిలేనా? వైదేహి, దీన్ని ఎంగిలి అనరు, ప్రేమలో అధరామృతం అంటారు. ఆ అమృతం కన్నా మధురంగా ఉంటుంది. వద్దు బావా. బావా, కారంగా ఉంది, నువ్వు తినలేవు. కారంగా ఉందా? కారంగా ఉంటే నువ్వెందుకు తిన్నావు వైదేహి? కారంగా ఉందని చెప్పొచ్చు కదా. నువ్వు ప్రేమగా తినిపిస్తున్నావు కదా బావా, ఆ ప్రేమలో కారం తెలియలేదు. నువ్వు తినగలేనిది నేను తినలేనా? నువ్వు ఒక పంచి, నువ్వు కూడా నీ చేత్తో తినిపించు. ఆ ప్రేమ వల్ల నాకు కూడా కారం తెలీదు. ఈ కారం తీయగా మారిపోతుంది. తినిపించు. వద్దు బావా, చెప్పాను కదా కారంగా ఉందని. తినిపించు వైదేహి, తినిపించమన్నాను కదా. బావా అది వైదేహి, తినిపించు.
బావా బావా చెప్పాను కదా బావా కారంగా ఉందని మంచిగా తీసుకొస్తానండి. వద్దు వైదేహి, ఇంత కారంగా ఉంది వైదేహి. అందుకే బావా వద్దు అని చెప్పాను. తినిపించు. నీ చేత్తో పెట్టగానే కమ్మగా అయిపోతుందన్నానుగా, తినిపించు. వైదేహి, బాధైనా సంతోషమైనా చెరుసగం తినిపించు. తినిపించు. నన్ను గుర్తించని నువ్వు నా ప్రేమని గుర్తిస్తున్నావు, కానీ నా ప్రేమని గుర్తెరిగిన నా బావ నన్ను గుర్తించడం లేదు. తిరిగి వెళ్ళగలనా? ఆ అవకాశం ఉందా? తినిపించు వైదేహి. నమస్కారం. రంగాపురం నుండి మీ గురించి పూలు తీసుకొచ్చాం. శ్రీశైలం ప్రకృతి వైద్యశాల శ్రీ సిద్ధేశ్వర్ గురూజీ విదేశీ ప్రయాణం. సిటీలో 4 రోజులు వైద్యాన్ని అందించిన గురూజీ ఈ రోజు విదేశాలకి పయనమవుతున్నారు. అక్కడ ప్రకృతి వైద్యానికి సంబంధించిన పలు సభల్లో పాల్గొంటారు. తిరిగి వారం రోజుల తర్వాత స్వదేశానికి రానున్నారు. ఏంటమ్మా? నీ నిశ్చితార్థం కోసం రంగాపురం ప్రజలు పూలు తీసుకొచ్చారు నాన్నా. ఇప్పుడు వైదేహిని శాంతాపిని పంపించింది ఈయన దగ్గరికే కదా. వాళ్ళు తిరిగి వచ్చేసరికి నిశ్చితార్థం జరిగిపోతుంది. కానీ ఇప్పుడు ఇక్కడ ఎవరన్నా చూస్తే వెళ్తున్న వాళ్ళని వెనక్కి రప్పిస్తారు. ఎవరు చూడకూడదు. అత్తయ్యా, ఏంటి అత్తయ్య గారు, ఇదేమన్నా ఇంపార్టెంట్ న్యూసా? దేవాంష్కి చెప్తున్నారు. ఇంకా చూస్తారేంటి? పైన గది ఉంది, తీసుకెళ్లి పెట్టండి. వెళ్ళండి వెళ్ళండి, పదండి. ఏంటి రామోహన్ చూస్తావు? వెళ్ళు. నానా, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. అమ్మో, ఇప్పుడు అవసరమా రెడీ అవ్వడం? ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు రెడీ అవుతారు ఊర్మిళ? అయ్యో అత్తయ్యా, ఏంటో ఈ ఊర్మిళ అనవసరంగా హడావిడి చేస్తోంది. దేవాంశ్ ఒక్క నిమిషం. వాళ్ళకి ఏ రూమో తెలీదు, నేను చూపిస్తాను. అది అటు కాదు, ఇటు లెఫ్ట్ లో. తొందరగా కదలండి అమ్మ ముందుకి. నమస్కారం పెద్దమ్మ గారు. నమస్కారం. నమస్కారం. బాగున్నారా? బాగున్నాం. ఏంటివి? ఇవి ఏం లేదులే ఇందు, రంగాపురం వాళ్ళు మన కోసం పూలు తీసుకొచ్చారు. అవునా? ఎక్కడ పెడతారు? ఆ దేవాంశ్ గదిలో పెట్టండి. ఏయ్, నీకేమైనా పిచ్చా? పువ్వులు రాలిపోయినాయిగా. ఏంటి బామ్మగారు, న్యూస్ పేపర్స్ కోసం నన్ను తిడుతున్నారు. ముందా పేపరీ పేపరీ. ఓ పేపర్ పేపర్ పేపర్. పేపర్లు కరువయ్యాయా ఇంట్లో? ఏమైనా నీకు పిచ్చిగానే వచ్చిందా? పిచ్చే, నాకు పిచ్చే. అందరూ నన్నే అంటారు. ఏది చేసినా తప్పే. ఇప్పుడు నేనేమన్నాను దాన్ని? ఇప్పుడు ఇలా గొడవ చేసేస్తుంది. ఛీ! అయ్యో, పేపర్ ఎక్కడుంది?
ఇక్కడే పడేసానే. ఎక్కడుంది పేపరు? ఊర్మిళ, అత్తయ్య వస్తున్నా. రోజుకో పువ్వు పూస్తుందో లేదో తెలియదు కానీ ఈ మొక్కకి పూచే ప్రతి పువ్వు నీ జడకే చేరుతుంది, జడకే చేరుతుంది, జడకే చేరుతుంది, జడకే చేరుతుంది, జడకే చేరుతుంది. బావా ఎక్కడికి? చెప్తాను కదా, ముందు నువ్వు పదా. లే బావా, అంటే ఇది మనం పెంచిన గులాబీ మొక్క, తెల్ల గులాబీ మొక్క. మరి నాకెందుకు చెప్పలేదు? నీకిలా సర్ప్రైజ్ ఇద్దామని, పువ్వు పూసాక నీకోసమే తెంపాలని. ఎంత స్వచ్ఛంగా ఉందో కదా. అంతకన్నా స్వచ్ఛమైన నీ మనసు ఉంది కదా. అసలు నీ మనసు కన్నా స్వచ్ఛమైనది ఈ లోకంలో నాకు కనిపించదు. ఈ మొక్క రోజుకు పువ్వు పూస్తే ఎంత బాగుంటుందో కదా బావా. ఇలా రోజు నీ ప్రేమని పొంది అదృష్టం దక్కుతుంది. రోజుకో పువ్వు పూస్తుందో లేదో తెలియదు కానీ ఈ మొక్కకి పూచే ప్రతి పువ్వు నీ జడకే చేరుతుంది. అవునా బావా? అవును. శ్రీశైలం ప్రకృతి వైద్యశాల, శ్రీ సిద్ధేశ్వర్ గురూజీ విదేశీ ప్రయాణం. ఈరోజు సాయంత్రమే బయలుదేరుతున్నారు. అంటే గురూజీ ప్రకృతి వైద్యశాలలో లేరా? మరి అత్తయ్యని అక్కడికే పంపించాం కదా. ఈయన అక్కడ లేనప్పుడు అత్తయ్య అక్కడెందుకు? తిరిగి రప్పించాలి. వైదేహి, ఆ చెట్టుకు పూసే ప్రతి పువ్వు నీకే చెందుతుంది. నువ్వు ఉన్నా లేకున్నా ఇచ్చిన మాట ఉంది కదా, ఈ పువ్వు నీదే.
ఎదురుగా ఉన్న నా జల్లో పెట్టకుండా పోయిన దాని ఫోటో ముందు పెడతావేంటి దేవాంశ్? ఇప్పుడు చూడు, అదే పువ్వుని నీ చేత్తోనే నా జల్లో పెట్టించుకుంటా. దేవాంశ్, దేవాంశ్, దేవాంశ్. ఏంటా లెక్య? ఏంటంటావేంటి? ఎలా ఉన్నాను నేను? బాగున్నావు. మన పెళ్లి గురించి నువ్వేం ఆలోచిస్తున్నావో తెలియదు కానీ నేను మాత్రం చాలా అదృష్టవంతురాలుగా భావిస్తున్నాను దేవాంశ్. కాలేజ్ రోజుల నుంచి నేను కన్న కలలు ఈ రోజు నిజమవుతున్నాయి. నా దేవాంశ్ నా వాడవుతున్నాడు. ఇది తలుచుకుంటేనే మనసు తనువు పులకరించిపోతున్నాయి. కింద ఎవరైనా రమ్మంటున్నారా? అంటే ఎవరో పిలిచారని నిన్ను పిలవడానికి వచ్చాననుకుంటున్నావా? నా మనసు నీ దగ్గరే ఉంది, అది పిలిస్తేనే వచ్చాను. కట్టు దేవాంశ్.